ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి, దేవుడు అనుగ్రహించిన మాటను మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? మీరంతా బాగుండాలని, మీ ప్రతి పరిస్థితిలో దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించాలని, అన్ని విషయాలు మీరు జయం పొందాలని, ఇంతవరకు ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే ఏడ్చారో వాటన్నిటిలో మీరు అద్భుతాలు చూడాలని, దేవుడు అద్భుతకరమైన కార్యములు మీ జీవితంలో జరిగించాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్న మీ అందరితో దేవుడు స్పష్టంగా మాట్లాడబోతున్నారు. దేవుని మాట తీసుకోండి, దేవుని మాటను ఎత్తిపట్టి ప్రార్థించండి. ఏ భేదం లేకుండా వింటున్న మీ అందరి జీవితంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు. విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. మీలో ఇంకెవరైనా సమస్యలో ఉంటే తప్పకుండా మీ ప్రార్థన అవసరతలన్నీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. భారంతో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు శక్తి కలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. శక్తి కలిగిన ప్రభువుకు అప్పగిస్తున్నాను. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీ పరిస్థితులన్నిటినీ దేవుడు మీకు స్వాధీనం చేయబోతున్నారు. నమ్మిన వారందరూ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కలిసి మొరపెట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి జీవితాల్లో అద్భుతములు జరిగించునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు అనేక అపాయముల గుండా ప్రయాణించారా? ఏ రోజు ఏది జరుగుతుందో అర్థం కాక, ఎప్పుడు ఏది వినాలో, ఎప్పుడు ఏ పరిస్థితులు ఎదురవుతాయో అర్థం కాక మీ కుటుంబ పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉన్నారా? ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. నేను మీతో ఉన్నాను, భయపడకండి, ఇక మీదట మీకు అపాయం సంభవింపదని. నిజమే, మనుషులంగా మనకు అపాయం సంభవింపకూడదని, మన పిల్లలకు అపాయం సంభవింపకూడదని, మన కుటుంబం అంతా సురక్షితంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, ఏ అపాయం గురించి మనం ఎప్పటికీ వినకూడదని ఆశిస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. అయితే అనేక సార్లు ఆపద రాకూడదు అనుకున్నప్పటికీ కూడా అపాయం గుండా ప్రయాణించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఎంత ధనం ఉన్నా, ఎంతోమంది బంధు బలగం కలిగి ఉన్నా, ఎందరో స్నేహితులను కలిగి ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, బలమున్నా, ఏదున్నా కూడా అనేక సార్లు అపాయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మనుషులు ఎంత ధనమున్నా, బలమున్నా, బలగమున్నా, ఎన్నున్నా భయంగానే జీవిస్తూ ఉన్నారు. భయము మనుషులతో పెరవేసుకుపోయి ఉంది. అందువల్ల మనుషులు నెమ్మదితో జీవించలేక, ప్రతి గడియ భయముతో బ్రతకలేక సతమతమవుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనుషులు ధైర్యంగా నెమ్మదిగా జీవించగల ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నారు. నేను మీ మధ్య ఉన్నాను, ఇక మీదట అపాయం సంభవింపదని. అంటే ఒకవేళ అపాయం సంభవించినా దేవుడు మనతో ఉంటే అపాయానికి భయపడం. ఎందుకంటే సృష్టికర్తని దేవుడు నాతో ఉన్నాడు, ఇక అపాయం నన్ను ఏం చేస్తుంది అని కొండంత ధైర్యంతో ఉంటాం. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, ఏ అపాయంనకు నేను భయపడనని. అతను ఏ అపాయంనకు భయపడకపోవడానికి కారణం ఏంటంటే, ఏ అపాయము నన్ను ఏమీ చేయలేదనే గొప్ప విశ్వాసము, నమ్మిక. ఏ అపాయము అతన్ని ఏమీ చేయకపోవడానికి కారణం ఏంటంటే, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నానని చెప్పిన గొప్ప దేవుని కలిగి ఉన్నారు. కాబట్టి నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని సెలవిచ్చిన గొప్ప దేవుడు వారితో ఉన్నాడు. కాబట్టి అగ్ని వారికి ఎదురైనా భయపడరు, సింహాల మూనైనా భయపడరు, ఎర్ర సముద్రం ఎదురొచ్చినా భయపడరు. వాటన్నిటినీ నిర్వహించే దేవుని కలిగి ఉన్నారు. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా ధైర్యంగా నిలబడతారు. ఎంత ధనమున్నా, ఎంత బలమున్నా, ఆరోగ్యమున్నా, ఆస్తులు అంతస్తులున్నా, పదవులున్నా, ఉద్యోగమున్నా, వ్యాపారమున్నా, ఎన్ని కలిగి ఉన్న అవేవి కూడా
వారికి ధైర్యాన్ని ఇవ్వలేవు, శాంతిని, సమాధానాన్ని ఇవ్వలేవు. దేవుని కలిగి ఉన్నవారు గొప్ప సమాధానంతో, గొప్ప శాంతితో, ధైర్యంతో ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ప్రభువుని కలిగి ఉంటే, ఆయన నీతో ఉంటే నీవు ఇక భయపడతావా? ఎప్పటికీ భయపడవు, నీవు ధైర్యంగా ఉంటావు. ఆయన నీతో ఉంటే నువ్వు ఇక దేనిలోనూ ఫెయిల్ అవ్వవు, ఓడిపోవు. ఆయనను కలిగి ఉండి ప్రతి దానిలో కూడా జయము పొందుకుంటావు. కాబట్టి మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి భయపడొద్దు. దేవుని కలిగి ఉన్న మనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుని కలిగి ఉన్న మనము భయపడాల్సింది ఏదైనా ఉందా? దేనికి భయపడక్కర్లేదు. అసాధ్యమైనది ఏది కూడా మనకు లేదు. ఎందుకంటే అసాధ్యమైనది ఏదీ లేని ప్రభువుని మనం కలిగి ఉన్నాం. భూమిని, ఆకాశాన్ని, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మనం కలిగి ఉన్నాం దేవునిగా. ఆయన నీతో ఉంటే పరిస్థితులు ఏ విధంగా నువ్వు ఓడిపోవు. ఏ స్థితిని నువ్వు గెలుస్తావు. నువ్వు ఓడిపోవడానికి అవకాశమే లేదు. ఆయన నిన్ను ఓడిపోనివ్వడు. ఆయన నీతో ఉంటే నీ ఎదుటికి వచ్చినది ఏదైనా, నీ మీదకి వచ్చేది ఏదైనా, నీకు ఎదురైన సమస్య ఏదైనా, నీ ఎదుట ఉన్న వ్యాధి ఏదైనా, అది ఎవ్వరికి సాధ్యం కానిదైనా నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే నీకు ఎగనిస్ట్గా ఎవ్వరు లేచినా, అది ఎంత బలమైనదైనా అంతకంటే బలమైన శక్తి నువ్వు కలిగి ఉన్నావు. ఆ శక్తి ద్వారా ప్రతిదీ కూడా ఓడిపోవలసిందే నీ దగ్గర. ఆ బలవంతుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఆ శక్తి నీవు కూడా పొందుకుంటావు. తప్పకుండా ఆ శక్తి చేత నువ్వు జయిస్తావు. దేవుడు నీతో ఉన్నాడంటే నీవు గొప్ప శక్తిని కలిగి ఉన్నావు. నీ ఎదుటికి వస్తున్న ప్రతి శత్రువును ఓడించడానికి, నీకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి చీకటిని ఓడించడానికి, ప్రతి బలాన్ని ఓడించడానికి దేవుని శక్తి నీలో ఉంది. అదే క్రీస్తు ప్రభువారి శక్తి. క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము. ఆ నామము ఏదైనా చేయగలుగుతుంది నీ జీవితంలో. ఆ నామము ఏ మార్గం లేని చోట నీకు మార్గం తెరుస్తుంది. ఆ నామము నీకు విడుదలను అనుగ్రహిస్తుంది. ఆ నామము నీ బంధకాలన్నిటినీ తెంచివేస్తుంది. ఆ నామము నీవు అడిగిన దానికంటే ఉన్నత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తుంది. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అపాయకరమైన పరిస్థితిలో ఉన్నారా? ఆపదలో ఉన్నారా? శ్రమలో ఉన్నారా? మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టి నేను నీతో ఉంటానని చెప్పిన ప్రభువు నీకున్నారు. భయపడదు, ధైర్యం తెచ్చుకో. ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన ఆశ్రయించండి. తండ్రి, ఈరోజు వాగ్దానం చేశారయ్యా, నా శ్రమలో తోడుంటానని, నా ఆపదలో తోడుంటానని, నా కష్టంలో నాతో ఉంటానని. తండ్రి, మీరు నాతో ఉన్నందుకు వందనాలు. నా పరిస్థితులను మీరు చూస్తున్నందుకు వందనాలయ్యా. నేను ఇక భయపడను తండ్రి. ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సృష్టించిన మీరు నాతో ఉంటే నేను ఎందుకు భయపడాలయ్యా? నా జీవితంలో కూడా నూతన సృష్టి చేయగలిగిన శక్తి నీకుందయ్యా. ఇదిగో తండ్రి, నేనేది పోగొట్టుకున్నాను తిరిగి రెస్టోర్ చేయగలిగిన శక్తి నీకుంది. దేనిని గురించి ఏడుస్తున్నానో నా కన్నీటిని తుడిచే శక్తి నీకుందయ్యా అని అందరం కూడా ప్రభువు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారయ్యా. మరొక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు. మా ఆయుష్కాలను పొడిగిస్తున్న దేవా నీకు వందనాలు. మరలా మాకు అవకాశాలు ఇస్తున్న దేవా నీకు వందనాలు. నేను నీతో ఉన్నాను, భయపడొద్దని ప్రతిరోజు మాకు తెలియజేస్తున్న తండ్రి నీకు వందనాలు. ఎవరు విడిచినా విడవక, ఎవరు మరిచినా మరువక, ఎవరు త్రోసివేసినా మమ్మల్ని త్రోసివేయక, ఎవరు కాదన్నా మీరు కాదనక మాతో ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. తండ్రి, ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నేను మీతో ఉన్నాను, ఇక మీదట మీకు అపాయం సంభవింపదు, భయపడకండి అని. అవునయ్యా, మీరు మాతో ఉంటే ఇక మాకు భయం ఏంటయ్యా? మీరు తోడుగా ఉంటే మాకు ఇక దిగులేంటయ్యా? మీరు సహాయకుడిగా ఉంటే మేము ఇక కలత చెందవలసిన అవసరం ఏంటి తండ్రి? ఇదిగో అయ్యా, మా ఆత్మీయ కుటుంబంలో అందరితో మీరు ఉన్నందుకు, వారి కుటుంబాల్లో వారితో పాటు మీరు ఉంటున్నందుకు, వారి గృహాల్లో మీరు ఉంటున్నందుకు, వారి హృదయంలో మీరు ఉంటున్నందుకు, వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉంటున్నందుకు వందనాలు తండ్రి. నాకెవ్వరూ లేరు, నాకు తోడెవరూ లేరు, నాకు సహాయకులు ఎవరూ లేరు, నేను ఒంటరినని ఎవ్వరు దిగులు పడకూడదయా, ఎవరు కన్నీరు కార్చకూడదయా. ఎందుకంటే మీరున్నారు ప్రతి ఒక్కరితో. మీరుండగా ఇంకెవ్వరు భయపడక్కర్లేదు తండ్రి. దేవా, మీరు తోడుగా ఉంటే ఎవ్వరు విడిచినా భయం లేదయ్యా. ఏది సంభవించినా భయం లేదయ్యా. ఏ కష్టమైన భయం లేదయ్యా. ఏ ఆపదైన భయం లేదయ్యా. ఏ అక్కరైన భయం లేదయ్యా. ఏ వ్యాధైన భయం లేదు తండ్రి. మీరు మాతో ఉంటే వ్యాధిలో కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా మాతో ఉంటారు. కష్టంలో కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోరు, మాతో ఉంటారు. ఇబ్బందిలో, ఇరుకులో, భయంకరమైన అపాయంలో కూడా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తారయ్యా. ఇంత గొప్ప ఆదరణ మాకు ఇచ్చినందుకు
ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు మేము అదృష్టవంతులం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవానికి వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే సమస్యలో, శోధనలో ఉండి, ఆపదలో ఉండి, అక్కర్లో ఉండి, అపాయములో ఉండి కన్నీటితో ప్రార్థిస్తున్నారో, కామెంట్ రూపంలో వారి సమస్య మాకు తెలియజేస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ఓటమి లేని మీరు ప్రతి ఒక్కరిని జయములోనికి నడిపిస్తున్నందుకు వందనాలు. అశాంతిలో ఉన్నవారిని శాంతిలోనికి నడిపిస్తున్నందుకు వందనాలు. అక్కర్లో ఉన్న వారిని సమృద్ధిలోనికి నడిపిస్తున్నందుకు వందనాలు. భయములో ఉన్న వారిని ధైర్యంలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. కన్నీటితో ఉన్న వారిని సంతోషంలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. వ్యాధిలో ఉన్న వారిని ఆరోగ్యంలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. ఆర్థికంగా నలిగిపోతూ అప్పుల్లో ఉన్న వారిని అప్పిచ్చేవారిగా చేస్తున్నందుకు, ఆర్థిక సమృద్ధిలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. అయ్యా, ఇక ఎవరు ఏ శోధనలో ఉన్నారో నీకు తెలుసు తండ్రి. ఎవరు ఏ అక్కర్లో ఉన్నారో నీకు తెలుసు నాయన. ప్రతి కామెంట్లో ఎవ్వరు ఏ సమస్యను తెలియజేస్తున్నారో మీకు తెలుసు తండ్రి. సమస్తాన్ని చూచుచున్న వాడవు. ప్రతి జీవితాన్ని నిర్వహించండి, ప్రతి కుటుంబాన్ని నిర్వహించండి, ప్రతి సమస్యను నిర్వహించండి. ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని మా ఆత్మీయ కుటుంబం అంతటినీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండి, వారు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని కొరకు వెళ్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా, ఏది ప్రారంభిస్తున్నా ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని, ప్రతి విషయంలో జయమును అనుగ్రహిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆపదలో ఉన్నారా? అపాయకరమైన పరిస్థితిలో ఉన్నారా? నిందలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారా? అవమానాలు గుండా వెళ్తున్నారా? మీ పరిస్థితి ఏదైనా భయపడకండి. ప్రతి స్థితిగతుల్లో కూడా దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేశారు. నమ్మండి, రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను, దేవుడు నాతోనే మాట్లాడాడని వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.